ఓం నమో వెంకటేశాయ. కన్యారాశి వారికి 2017లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కన్యారాశి జాతకులకు 2017 జనవరి 26వ తేదీ నుండి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. గత 2.5 సంవత్సరాల నుండి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి నెగిటివ్లోకి వెళ్ళబోతూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఆదాయం బాగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కన్యారాశి జాతకులకు ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు వీటందరికీ కూడా కన్యారాశి జాతకుల కిందికి వస్తారు. కన్యారాశి జాతకులకు విశేషంగా అధిక ఆదాయం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి. చాలా అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకపోతే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఏసీబీ రైట్స్ అలాగే సిబిఐ కేసులు లాంటివి ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే పోలీసు రంగంలో పనిచేసే వ్యవస్థలో పనిచేసే వారికి అంత ప్రాధాన్యత లేనటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లాంటి సమస్యలు బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఉన్నత వర్గాలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కన్యారాశి జాతకులకు సంబంధించినంత వరకు అంటే ఆదాయం మూలకంగానే సమస్యలు ఉంటాయి తప్ప ఇతరత్ర సమస్యలు ఉండే అవకాశాలు లేవు. ఆదాయం ఎక్కువగా రావడం వల్ల వాటిని పెట్టుబడుల రూపంలో మీరు పెట్టలేకపోవడం అలాంటి సమస్యలు ఉంటాయి. అలాగే వేరే దేశాల్లో ఉండే వాళ్లకు పిఆర్ పర్సనల్ రెసిడెన్సీ సమస్యలు కానీ, వీసా మళ్ళీ వెరిఫికేషన్లో సమస్యలు అట్లాంటివి తలెత్తి తిరిగి ఇండియాకు రావాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా యూకేలో నివసించే వారికి కన్యారాశి జాతకులకు తమ సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి నల్ల రంగు వస్తువులకు దూరంగా ఉండడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే శనివారం నియమాన్ని పాటించండి. వీలైతే ఈ సంవత్సరంలో చాలాసార్లు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకునే ప్రయత్నాలు, వెంకటేశ్వరం దర్శించుకునే ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.